హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అతి తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ స్వీట్ని చేసుకోవడం చాలా తేలికండి. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మరి అదేలాగో ఇప్పుడు చూసేయండి. అప్పుడప్పుడు మనకి ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. మరి అలాంటి విరిగిపోయిన పాలని మనకు బయట పడేయడం అస్సలు ఇష్టం ఉండదు కదా. మరి అలాంటి విరిగిపోయిన పాలని ఏమాత్రం బయటపడేసే పని లేకుండా ఇలా నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే పాలకోవా రెసిపీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగానే విరిగిపోయిన పాలలో 1 స్పూన్ దాకా వెనిగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ విరిగిపోయిన పాలే అయినా కూడా ఇందులో ఇంకా పాల శాతం మిగిలే ఉంటుందండి. సో ఆ మిగిలిపోయిన పాల శాతం కూడా పూర్తిగా విరిగేలా ఇలా వెనిగర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే ఒక చెక్క నిమ్మరసాన్ని అయినా కూడా వేసుకోవచ్చు. నిమ్మరసానికి బదులు వెనిగర్ని వేసుకుంటే పాలనేవి పుల్లని టేస్ట్ రాకుండా ఉంటాయి. వెనిగర్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలను బాగా కలుపుతూ ఇలా వేడి చేసుకున్నట్లయితే పాలనేవి పూర్తిగా విరిగిపోయి వీడియోలో చూపించిన విధంగా పనీర్ మరియు వాటర్ అనేవి సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ పాత్రను స్టవ్ పై నుండి దింపేసుకుని ఈ పాలను కాస్త చల్లారనివ్వాలి. ఆ విరిగిపోయిన పాలు చల్లారేలోగా ఇలా ఏదైనా ఒక పాత్రను తీసుకొని దానిపైన ఒక చిల్లుల పాత్రను పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక పల్చని కాటన్ క్లాత్ ని దానిపైనకి పరుచుకోండి. ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలను కాటన్ క్లాత్లోకి వేసి చక్కగా డ్రైన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కష్టంగా అనిపిస్తే ఏదైనా పెద్ద స్ట్రైనర్లోకి కూడా ఈ పాలను వంపేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటూ ఈజీగా వాటర్ని డ్రైన్ చేసుకోండి. ఇలా మనం క్లాత్లోకి తీసుకున్న పాలలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేలాగా చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి. క్షమించండి, ఒక చేత్తో నేను ఇక్కడ వీడియోని షూట్ చేస్తూ ఇంకో చేత్తో ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాను కాబట్టి స్క్వీజ్ చేసే క్లిప్ని చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇందులోకి పైనుండి కొంచెం ఫ్రెష్ వాటర్ని వేసి వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుతూ దీన్ని అంతటినీ చక్కగా వాష్ చేసుకొని ఇందులో ఏమాత్రం వాటర్ లేకుండా మళ్ళీ ఒకసారి స్క్వీజ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చేసి తీసుకున్న దీన్ని ఒకసారి చేత్తో విడివిడిగా చేసి మనం ఏ ప్యాన్లో నుండి అయితే తీసుకున్నామో తిరిగి సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 లీటర్ పాలండి. సో దీనికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ పంచదారనైనా కూడా వేసుకోవచ్చు. బట్ నేను చూపించిన క్వాంటిటీ అనేది 1/2 లీటర్ పాలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతటినీ కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మంటని లో టు మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా గరిటె యొక్క వెనుక భాగం నుండి ఇలా మ్యాష్ చేస్తూ గనక మిక్స్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా తయారై నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ప్లేస్లో గరిటెకు బదులుగా ఏదైనా మ్యాషర్ని కానీ లేదా పప్పు గుత్తినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మిశ్రమం అంతా కూడా చాలా సాఫ్ట్గా అయి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా చక్కగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రని స్టవ్ పై నుండి కిందికి దింపేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఈ మిశ్రమంలో నుండి కొంత మిశ్రమాన్ని తీసుకొని చేత్తో ఇలా ఒక చిన్న బాల్ సైజులోకి చుట్టుకోవాలి. దీనికి ఏమాత్రం పగుళ్ళు కనిపించకుండా ఇలా 2 చేతులతో చక్కగా ప్రెస్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కనిపించేలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాయిన్ షేప్లోకి తయారు చేసుకోండి. మీరు కావాలంటే దీనికి ఎలాంటి షేప్ ఇచ్చే పని లేకుండా అలానైనా తినేసేయచ్చు. చూసారు కదండి, విరిగిపోయిన పాలను బయటపడేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే నోట్లో కరిగిపోయే పాలకోవా స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ నోరూరించే స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.